My precious children of God, I welcome all of you to this program. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. My greetings to each one of you. మీలో ప్రతి ఒక్కరికి నా శుభములు. Today the promise taken from the Bible is from Isaiah chapter 60 verse 22. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం నుండి నేటి వాగ్దాన వచనం తీసుకొనబడి ఉన్నది. It says, "The least of you will become 1,000, the smallest a mighty nation." వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని వాక్యం సెలవిస్తున్నది. David was a excellent example for this statement. ఈ వాక్యానికి దావీదు ఒక చక్కని ఉదాహరణ. He was just a shepherd boy. అతను కేవలం ఒక గొర్రెల కాపరి. How he became a king. అతను ఒక రాజుగా ఎలా మారాడు? If you read Psalm 23 verse 1, it says, "The Lord is my shepherd, I shall not want." 23వ కీర్తన మొదటి వచనాన్ని చదివినట్టయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. Yes, my friend, this is the way of success. అవును ప్రియ స్నేహితులారా, ఇదే విజయ రహస్యము. To have Jesus as your shepherd, యేసయ్యను మీ కాపరిగా కలిగి ఉండడము, as your king, ఆయన రాజుగా కలిగి ఉండాలి, as your God. దేవుడిగా కలిగి ఉండాలి. Accept him as your savior, రక్షకుడిగా అంగీకరించండి, and he will do everything for you. మీ కొరకు ఆయన అన్నిటినీ చేస్తాడు. In my life also, away from the Lord, నా జీవితంలో నేను దేవునికి దూరంగా ఒకప్పుడు ఉన్నాను. all the time playing, ఎల్లప్పుడూ ఆడుకుంటూ ఉండేదాన్ని, not knowing the things of the Lord. దేవుని విషయాలు నాకు But a తెలియదు. day came, అయితే ఒక రోజు వచ్చినది, the Lord made me accept him as my savior. ప్రభువుని సొంత రక్షకుడిగా ప్రభు నన్ను My life అంగీకరింపజేశాడు. has completely changed. నా జీవితం పూర్తిగా మారిపోయింది. God started blessing ప్రభు me. నన్ను దీవించడం He మొదలుపెట్టాడు. blessed me with a spiritual good husband ఆత్మీయమైన మంచి భర్తతో నన్ను and దీవించాడు. so many other blessings. అనేక ఆశీర్వాదాలు. How? ఎలా? I sought him diligently. నేను ప్రభువుని యథార్థంగా వెదికాను. Yes, this is what the verse says. ఇదే ఈ వాక్యం సెలవిస్తుందండి. You will become 1,000. మీరు 1000 మందిగా You will become మారుతారు. a great person. మీరు గొప్ప వ్యక్తులవుతారు. How? ఎలా? Accept him as your savior. యేసును మీ రక్షకుడిగా అంగీకరించండి. Very simple. చాలా సులభం. Tell the Lord. ప్రభుతో ఇలా చెప్పండి. David says in Psalm 23, "The Lord is my 23వ shepherd. కీర్తనలో దావీదు అంటున్నాడు కదా, యెహోవా నా I కాపరి, shall not want." నాకు లేమి కలుగదు. Have him as your ఆయనను shepherd, మీ కాపరిగా కలిగి as your ఉండండి. king, మీ రాజుగా, as your leader, మీ నాయకుడు, as your everything. మీ సమస్తముగా Cling on to him tightly. ఆయనను గట్టిగా హత్తుకొనండి. Hallelujah. హల్లెలూయా. What a great God we have. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. If you read Psalm 23, you'll be thrilled to read the verses. 23వ కీర్తన అంతా చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యకరంగా Every ఉంటుంది. verse is a blessing. ప్రతి వచనం ఒక ఆశీర్వాదం. You can receive that మీరు blessing. కూడా ఆశీర్వాదాలు You పొందుకొనగలరు. may be a smallest person in this ఈ world. లోకంలో చిన్నవారిగా మీరు ఉన్నారు. Small job you may have. చిన్న ఉద్యోగాన్ని మాత్రమే కలిగి ఉన్నారేమో. All may say, "We don't want you." నీవు నాకు అక్కర్లేదు అని A అందరూ neglected అంటారేమో. person you may be. తృణీకరింపబడిన వారిగా But ఉన్నారు. when you accept Jesus as Savior, యేసును రక్షకుడిగా when అంగీకరించి you follow His ways, ఆయన మార్గాలు వెంబడించిన He'll bless you like David. దావీదు వలె దేవుడు దీవిస్తాడు. David was a shepherd boy. దావీదు ఒక గొర్రెల కాపరి He మాత్రమే, became a king of a nation, కానీ ఒక దేశానికి రాజుగా మారాడు. a great nation. గొప్ప దేశము. In the same way, అదే విధముగా you can be raised to great heights. మీరు కూడా గొప్ప శిఖరాలను ఎక్కుగలుగుతారు. In the place where you are working, you may be condemned. మీరు పనిచేస్తున్న స్థలంలో మిమ్మల్ని తిడుతూ ఉన్నారేమో. People may say so many things against you. మీకు వ్యతిరేకంగా ప్రజలు అనేకమైన మాటలను అంటూ ఉన్నారేమో. Cling on to ప్రభువును God. గట్టిగా పట్టుకొనండి. Cling on to Him tightly. ఆయనను గట్టిగా హత్తుకొనండి. Everything will be completely changed. అన్ని పూర్తిగా మారిపోతాయి. God will transform everything. ప్రభు ప్రతిదీ మార్చివేస్తాడు. He'll take you to great lights. మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు You ఎక్కిస్తాడు. may be blessed like David. దావీదు వలె దీవిస్తాడు. Come, let us look to God. రండి, ప్రభువు వైపు He will చూద్దాం. do the needful for you. ఆయనే అన్నిటినీ చేస్తాడు. Let us pray. ప్రార్థిద్దాము. Our precious Heavenly Father, ప్రశస్తమైన పరలోక come with all thy majesty. నీ ప్రభావముతో దిగి See the lives of your children. నీ బిడ్డల All జీవితాలను those who are చూడండి. crying, మొరపెడుతున్న వారందరినీ, I am just a shepherd man.
నేను కేవలం ఒక గొర్రెల I'm a shepherd boy. నేను ఒక గొర్రెల కాచుకునే Lord, అబ్బాయిని. take away all my worry, ప్రభువా, నా బాధలన్నీ all తొలగించండి, my నా care. చింతలన్నీ. I'm condemned by the people. ప్రజలు నన్ను I'm నిందిస్తున్నారు, neglected by my own people. నా సొంత ప్రజలు నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు. Father, they may be crying like that. తండ్రి, వారు అలా మొర Lord, పెడుతున్నారు. you are the one who can change their lives. ప్రభువా, వారి జీవితాలను మార్చగలిగిన వారు As మీరు you change the మాత్రమే. life of David, Lord, change the lives of your children who are crying. దావీదు జీవితాన్ని మార్చినట్టుగా విలపిస్తున్న నీ బిడ్డల Hear జీవితాలను the cry of మార్చండి. your children right నీ now. బిడ్డల మొరలను ఇప్పుడే Take them to ఆలకించండి. great heights. ఉన్నత శిఖరాలకు Bless them, ఎక్కించండి. వారిని Father. దీవించండి ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Subscribe to this channel, my friends. Press the subscribe button నా స్నేహితులారా, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా నొక్కండి. and share this video to everybody. ఈ వీడియోను అందరితో కూడాను పంచుకొనండి. At least 10 people should get blessed as you share this video. మీరు ఈ వీడియోని ఇతరులతో పంచుకొని చూడగా కనీసం 10 మంది అయినా ఆశీర్వదించబడాలి. And also get them to subscribe. అలాగే వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. Let them be blessed. వారు దీవించబడాలి. Multiply this blessing. ఈ ఆశీర్వాదం వృద్ధి చెందాలి. Precious K. Vamshi Kiran, thank you for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన కే వంశీ కిరణ్ లక్షలాది మంది కొరకే దీవెనకరముగా ఉండే నిమిత్తమై మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనములు తెలియచేయిచు ఉన్నాను. According to Jeremiah 31:16, your work will be rewarded, declares the Lord. ఇర్మీయా 31:16 నీ క్రియ సఫలమై ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలెనని ఆకాంక్షించుచూ ఉన్నాను. Father, bless Vamshi Kiran with blessings in the job and financial grace. Let all the debts be cleared and the house be constructed in the name of Jesus. తండ్రి, వంశీ కిరణ్ను ఆశీర్వదించండి. ఉద్యోగములో ఆశీర్వాదములను, ఆర్థిక కృపలను అనుగ్రహించండి. రుణములన్నీ తీర్చబడును గాక. యేసు నామములో గృహము నిర్మాణము గావించబడును గాక. And Shalini have blessings in the job and blessings in the family. శాలినికి ఉద్యోగములో ఆశీర్వాదమును అనుగ్రహించండి. కుటుంబములో ఆశీర్వాదములను అనుగ్రహించండి. Sienna Shalin and Ike Ruben have spiritual grace and good health and a brilliant future in Jesus' name. Amen. God bless you. షయానా, షాలెన్కు, ఐక్, రూవెన్కు ఆధ్యాత్మికమైన కృపను, మంచి ఆరోగ్యమును, ప్రకాశవంతమైన భవితవ్యమును యేసు నామములో అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయిచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Precious R. Ludia, thank you so much for the good news that God has given you a beautiful boy child. Thank you, Jesus. Thank you, Jesus. అమూల్యమైన ఆర్ లూదియా, దేవుడు మీకు అనుగ్రహించి ఉన్న సౌందర్యవంతమైన మగబిడ్డకు సంబంధించి ఉన్న శుభవార్తను బట్టి యేసయ్య మీకు వందనములు తెలియచేయిచు ఉన్నాము. శుభవార్తను తెలియచేసి ఉన్నందుకు వందనములు తెలియచేయిచు ఉన్నాను. Lord, bless the boy child with all the grace according to Numbers 6:24 and protect the child too. ప్రభువా, మగబిడ్డను మీరు ఆశీర్వదించి సమస్తమైన కృపను అనుగ్రహించండి. సంఖ్యాకాండము 6:24 ప్రకారం వీరిని మీరు భద్రపరచండి ప్రభువా, ఆశీర్వదించండి. సంఖ్యాకాండము 6:24 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. Lord, bless Ludia with spiritual blessings, good health. ప్రభువా, లూదియాను ఆశీర్వదించి ఆధ్యాత్మిక ఆశీర్వాదములను, మంచి ఆరోగ్యమును వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. And Israel with a government job and blessings in the family. ఇజ్రాయెల్కు ప్రభుత్వ ఉద్యోగమును అనుగ్రహించండి. కుటుంబములో ఆశీర్వాదములను దయచేయండి. Aksa Praisi, Shekinah Joycey have divine wisdom, good health, and grace to accomplish and a blessed future. అక్సా ప్రైసీకి, షకీనా జాయిసీకి దైవికమైన జ్ఞానమును, మంచి ఆరోగ్యమును, సాఫల్యత కొరకైన కృపను వీరికి మీరు అనుగ్రహించండి. ఆశీర్వాదకరమైన భవితవ్యమును వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. And bless Sharon Babu, the newborn baby, have divine health and long life in Jesus' name. Amen. God bless you. నవజాత శిశువైన షారన్ బాబును మీరు ఆశీర్వదించండి. దైవికమైన ఆరోగ్యమును, దీర్ఘాయువును యేసు నామములో అనుగ్రహించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.